వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఆదికాండం 27వ అధ్యాయం 28వ వచనం. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి చాలా శ్రేష్టమైన విషయాలు మనము 4 సత్యాలను గ్రహించాలి. నెంబర్ 1, ప్రొవిజన్ ఫ్రమ్ హెవెన్. పరలోకపు వనరు ఆకాశపు మంచు అన్న మాట రాయబడతా ఉంది. మంచు ఆనందానికి, ఆహ్లాదానికి, ఉత్సాహానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. అది కొద్దిగా కనిపించవచ్చు, అది తక్కువగా కనిపించవచ్చు. వర్షముతో పోల్చుకుంటే, కావలసిన తొలకరి వర్షము, కడవరి వర్షములతో పోల్చుకుంటే మంచు దేనికి అది ఎంచుకొనటానికి కానీ, కంపారిజన్ చేయటానికి కానీ, పోలిక చేయటానికి కానీ సరిపోదు. కానీ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మంచు అనేది పొడి కాలంలో కూడా అది భూమి మీద పడతా ఉంటుంది. అదేవిధంగా కనిపించని దేవుని అదృశ్య హస్తం మనల్ని ఎల్లప్పుడూ నడిపిస్తుంది. ఈ ప్రొవిజను పరలోకం నుండి మనకి ఇవ్వబడుతుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఎర్త్, భూ ఉత్పత్తి. అందుకే భూసారమును అన్న మాట కూడా ఈ ఉదయకాల సమయంలో వచనం నుండి గ్రహించాలి. భూసారాన్ని దేవుడు ప్రొడక్టివిటీగా, ప్రతిఫలాన్ని ఇచ్చేదిగా, ఫలితాన్ని ఇచ్చేదిగా దేవుడు దానిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ 2 మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆధ్యాత్మిక సంబంధమైన ప్రతిఫలాల్ని, బౌద్ధిక సంబంధమైన ప్రతిఫలాల్ని రెండింటిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనం చేసే ఏ పనైనా, అది కష్టపనమైనా కానీ, ఉద్యోగమే కానీ, సేవే కానీ, దేవుడు ఆధ్యాత్మికంగా, బౌద్ధికంగా మనల్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు, ఆశీర్వాదం కొరకు సిద్ధపరుస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్లెంటీ ఇన్ హార్వెస్ట్, పుష్కలమైన పంట, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును అన్న మాట కూడా రాయబడతా వచ్చింది. ధాన్యము మనకి ప్రతిరోజు మనం తినవలసిన పదార్థాలు, ద్రాక్షారసం కూడా ప్రతిదినము సేవించాల్సిన పరిస్థితులు. అంటే ప్రతిదినానికి కావలసిన ఆహార పదార్థాలన్నింటినీ, పానీయాలన్నింటినీ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దానికన్నా ముందు విస్తారమైన, ప్లెంటీ అన్న మాట కనిపిస్తూ ఉంది. మీరు మీ కొరతలతో సరిపెట్టుకోవద్దు. మీరు సేవిస్తున్న దేవుడు సమృద్ధి కలిగిన దేవుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దెన్ ఫైనల్లీ 4వది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇట్ ఈజ్ ఏ ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానము. పైన చెప్పబడిన మాటలన్నింటినీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యాకోబుకి దేవుడిచ్చిన వాగ్దానము, అది అబ్రహాము దగ్గర నుండి తరతరాలుగా వస్తున్న వాగ్దానము. దేవుడు నీకు అనుగ్రహించునుగాక, జనములు నీకు దాసులగుదురుగాక. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని భూమినిచ్చాడు, వారసత్వాన్ని ఇచ్చాడు, పంటనిచ్చాడు, సమస్తాన్ని ఆయన వారసత్వంగా అనుగ్రహించాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీ యథార్థత, మీరు దేవుని పట్ల కలిగి ఉన్న మీ నమ్మకమైన జీవితం రేపటి భావి భవిష్యత్తు తరాలకి అది తార్కాణంగా, ఉదాహరణగా మిగులుతుంది. లెగసీ అనేది మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి మీరు మమ్మల్ని ప్రేమించిన విధానం కొరకై, మీరు మాకు కావలసిన వాటిలన్నింటినీ పరలోకం నుండి, భూమి మీద నుండి మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. కొరత లేకుండా సమృద్ధిగా, విస్తారంగా పంటను మా చేతిలో పెట్టేవారని, ఆహారాన్ని, ధాన్యాన్ని, ద్రాక్షరసాన్ని మాకు అనుగ్రహించే గొప్ప దేవుడు అని, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు అని మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.